మొన్న కూడా గరుడ వారధి పెడితే దాన్ని కూడా కంప చేశారు కదా. నేను ఎక్కడ తీసుకురావాలి దాన్ని? నాటు కపిల్ తీర్థం ఇక్కడ రావాల్సిన దాన్ని అలిపిరికి రావాల్సిందని కపిల్ తీర్థం కూడా ఆపేశారు. ఇలాంటి చాలా జరిగాయి. ఈ పక్క రోడ్డు కూడా ఏంటి, నేరుగా అలిపిరికి కనెక్ట్ చేయాల ఈ రోడ్డు, చిత్తూరు రోడ్డు, దాన్ని ఎటు తీసిపోయి కాలూరు కలిపేశారు. ఇలాంటి చాలా జరిగాయి. ఇవన్నీ మళ్ళా కరెక్ట్ చేసి తిరుపతిని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, కర్నూలు ఇలాంటి మేజర్ సిటీస్, నెల్లూరు ఇలాంటి సిటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. ఓకే, అది కూడా వర్కౌట్ చేస్తాను. ప్రజల కోసం పనిచేసేది పార్టీ వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోమంటాం. వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటే సర్వీస్ కింద ఇది ఒకటి పెడతాను. ఇప్పుడు మాకు మా వీళ్ళందరూ రెఫరల్ పెట్టాం. పార్టీలో రెఫరల్ పెట్టి ఒక్కొక్క వ్యక్తి ఎంతమంది మెంబర్షిప్ చేస్తారు చేయమంటే 1 కోటి మెంబర్షిప్ వచ్చింది మాకు. ఫస్ట్ టైం చరిత్రలో ఏ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ 1 కోటి మెంబర్లు ఆన్లైన్లో చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. అది వచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా వర్కౌట్ చేస్తాం. సర్వీస్ క్రైటీరియా కింద పెట్టి వాళ్ళు చేయడమా, వాళ్ళు మనుషులు పట్టుకురావడమా, P4 కింద. ఆ ఊర్లో వాళ్ళు ఉంటారు, వాడు అమెరికాలో ఉంటాడు, వాళ్ళు పట్టుకొచ్చి చేపిస్తారు. వీళ్ళు రెఫరల్గా పెట్టి వాళ్ళకి పదవులు ఇచ్చేదంటే వీళ్ళకి ఇస్తాను. అది లాజికల్గా తీసుకెళ్తాం. ఇప్పుడు ఈయనున్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, 2 ఉన్నారు. ఎన్ని చేశారు ఇప్పటికీ? సోలార్ రూఫ్ టాప్ ఎందుకు చేయలేదు? అది రేపటి నుంచి క్వశ్చన్ చేస్తా. అందరి పర్ఫార్మెన్స్ని నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత ఎవరెవరు ఎట్ట చేశారో అన్ని బేరే చేస్తా. ఎవరెవరు బాగా చేస్తే వాళ్ళకి పదవులు ఇస్తాం, వాళ్ళ ప్రమోషన్ ఇస్తాం. అంచెలంచెలుగా వాళ్ళని నర్చర్ చేసుకుంటూ బెస్ట్ లీడర్ సమాజం కోసం తయారు చేస్తాం. లీడర్ అనేవాడు సమాజానికి పెద్ద అసట్టు, ఆస్తి. ఏంటండి చేద్దామా? నువ్వు చెప్తే రేపటి నుంచి నువ్వేం చేయదు నువ్వే అంటావు. అది కాదు కావాల్సింది. రాష్ట్రమే నాది, అన్నీ కూడా డెవలప్ చేస్తాం. చంద్రగిరి కూడా డెవలప్ చేస్తాం, అన్నీ చేస్తాం. నేను చాలా స్కూల్లో చదివా. కందులో శేషాపురం చదివా, చంద్రగిరి చదివా, TPPM స్కూల్కి వచ్చా, SG ఆర్ట్స్ కాలేజీ పోయా, అక్కడి నుంచి SV యూనివర్సిటీకి వచ్చా. అన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ చేసే బాధ్యత నాది. నేనేమంటానంటే, నేను ట్రాన్స్పరెంట్గా ఎవ్రీథింగ్ చెప్తున్నా. నేను సంపద సృష్టించి, సంపద వల్ల ఆదాయాన్ని పెంచిన ఆదాయాన్ని ప్రజలకు మళ్ళా చేరవేసే బాధ్యత నాదని చెప్పాను. ఆ పనే చేస్తున్నా. ఇది ఎప్పటికప్పుడు చేస్తా వస్తా. దీంతోనే ఆగవు. అందుకే P4 కూడా తీసుకొచ్చా. వినూత్నమైన కార్యక్రమాలు ఆలోచిస్తున్నా. ఇంత మునుపు జరిగిందంతా సంపద సృష్టించకుండా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అట్ట కాదు, ఆదాయం పెరగాలి. ఇప్పుడు మీరు ఉదాహరణకు చూస్తే